హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 312 పాయింట్స్ డౌన్ అయి 78,271 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 42 పాయింట్స్ డౌన్ అయి 23,696 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మార్కెట్ని బాగానే సపోర్ట్ చేశాయి. మిడ్ క్యాప్ అయితే 0.6% వరకు గెయిన్ అయింది. అదే స్మాల్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 1.8% వరకు గెయిన్ అయింది. ఈరోజు మన పోర్ట్ఫోలియో కూడా బాగానే రికవర్ అయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్స్ వచ్చి హిందాల్కో, ఐటీసీ హోటల్స్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్ అండ్ బీపీసీఎల్. అండ్ టాప్ లూజర్స్ వచ్చి ఏషియన్ పెయింట్స్, టైటాన్, నెస్లే ఇండియా, బ్రిటానియా అండ్ టాటా కన్జ్యూమర్స్. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్ స్టాక్స్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఎఫ్ఐడిఏ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ నిన్న 800 crores మార్కెట్లో బై చేశారు. ఫర్ ద లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో ఓన్లీ 11 సెషన్స్లోని ఎఫ్ఐఎస్ బయ్యర్స్గా ఉన్నారు. నెక్స్ట్ ఈ గ్లోబల్ మార్కెట్స్ నిన్న చైనా యుఎస్ మీద టారిఫ్లు పెంచుతున్నా సరే S&P 500 అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ యూరోపియన్ స్టాక్స్ కూడా హయ్యర్లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ బాండ్ ఈల్డ్స్ అండ్ గోల్డ్ కూడా కూల్ ఆఫ్ అయింది. అండ్ క్రిప్టో కంటిన్యూగా ఫాలో అవుతుంది. ఆల్ఫాబెట్, గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ ఆల్మోస్ట్ 8% వరకు కరెక్ట్ అయింది, అది వీక్ నెంబర్స్ పోస్ట్ చేయడం వల్ల. అండ్ ఆయిల్ కూడా అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ చైనీస్ మార్కెట్ ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత ఓపెన్ అయ్యాయి. నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్ అండ్ యునైటెడ్ బెవరేజెస్కి గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. కర్ణాటక గవర్నమెంట్ 33 years ఫ్రీజ్ని లిఫ్ట్ చేసి కొత్త లిక్కర్ షాప్స్కి పర్మిషన్ ఇస్తుంది. సో యునైటెడ్ స్పిరిట్స్ అండ్ యునైటెడ్ బెవరేజెస్కి మనం గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జియోడస్ లైఫ్ Q3 రిజల్ట్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 30% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ రెవెన్యూస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో 17% వరకు అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. అండ్ ఫారెన్ గెయిన్స్ కూడా అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. అండ్ ఎబిటా కూడా ఇయర్ ఆన్ ఇయర్లో 26% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ మార్జిన్స్ కూడా గుడ్ మార్జిన్స్, ఓవరాల్ గుడ్ రిజల్ట్స్. నెక్స్ట్ టాటా పవర్ Q3 రిజల్ట్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 10% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో 5% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ మార్జిన్స్ కూడా అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. ఓవరాల్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ టాటా పవర్. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ Q3 రిజల్ట్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూ 9.6% డౌన్ అయిన నెట్ ప్రాఫిట్ 23.1% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ మార్జిన్స్ కూడా 17.7% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ టైటాన్ Q3 రిజల్ట్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్లో రెవెన్యూ 23% అప్ సైడ్కి మూవ్ అయిన నెట్ ప్రాఫిట్ 4.8% డౌన్ సైడ్కి మూవ్ అయింది. అండ్ మార్జిన్స్ కూడా 9.4%, కొంచెం మార్జిన్స్ డిక్లైన్ అయ్యాయి. నెక్స్ట్ లెమన్ ట్రీ Q3 రిజల్ట్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్ 76.6% అప్ సైడ్కి మూవ్ అయింది. రెవెన్యూస్ అయితే 22% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. మార్జిన్స్ కూడా 51.9% మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.